అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవుకులో మన జాతిపిత గాంధీ మహాత్మా ఆయన విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాము సిపిఐ పార్టీ తరఫున. ఎందుకు నిరసన తెలియజేస్తున్నామంటే, గత వారంలో డోను పట్టణంలో ఆ మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ పనుల అక్కడ జరిగేటువంటి స్థలంలోనికి మా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రమేష్ ఇంకా వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనుల పథకంలో జరిగే అవకతవకలను వీళ్ళు బట్టబయలు చేశారు. ఈ బట్టబయలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు ఏం చేశారంటే, పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మండల అధికారి అయినటువంటి నారాయణను ఇంకొక గ్రామ కార్యదర్శిని తీసుకొని స్టేషన్కి వెళ్ళారు. మాట్లాడదాం రండి అని. అక్కడ మాట్లాడదాం రండి అని తీసుకున్న తర్వాత చర్చలు జరపాలి, కానీ ఆ చర్చలు జరపకుండా అక్కడ ఉన్నటువంటి సిఐ ఇంతియాజ్ సార్ గారు వచ్చి వాళ్ళని లోనికి తీసుకొని వెళ్ళి నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఇది ఎందుకు జరిగింది, ఎందుకు చేస్తున్నారు సార్? మేము చేసినటువంటిది మంచి పని, కమ్యూనిస్టులు మేము అవినీతి గురించి మాట్లాడే వాళ్ళము, ఇలా చేయడం న్యాయం కాదనేసరికి ఇంకా ఎక్కువ కొట్టేశారు. అది మా కమ్యూనిస్టులకు అందరికీ తెలిసింది. సిపిఐ పార్టీ తరఫున మేము నంద్యాల, బనగానపల్లి, కొలిమిగుండ్లకు అందరు మండల కార్యదర్శులు అక్కడికి వెళ్ళి డిఎస్పీ సార్ గారి దగ్గరికి అంత ర్యాలీగా వెళ్ళినాం. సార్ ఇట్లా జరిగింది, ఏంటి ఇది పరిస్థితి అని అడిగితే ఆయన లేదు, మాకు మీ మీద మాకు గౌరవమే ఉంది, కానీ ఇది ఏదో సంథింగ్ జరిగింది, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ చెప్పినారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. సిఐ ఇంతియాజ్ సార్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఈయనకు న్యాయం జరగాలి. అలాగే అసహకరించినటువంటి ఎస్ఐ సార్ ఇద్దరు కానిస్టేబుల్ వారిపైన కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు పోలీసు కాకి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఒకవేళ అధికార పార్టీ వాళ్ళకు తొత్తులుగా పనిచేయాలంటే ఆ కాకి చొక్క వదిలిపెట్టి అక్కడ పెట్టేసి వాళ్ళు పని చేయమను మేము కూడా ఒప్పుకుంటాం. కాకి డ్రెస్సులు వేసుకొని అవినీతిని ఎదిరించేటువంటి కమ్యూనిస్టుల మీద వాళ్ళు ఇష్టానుసారంగా కేసులు పెట్టడము, మేము లోపలేస్తామంటే తాటాకు చెప్పులకు బెదిరే వాళ్ళు కమ్యూనిస్టులు ఎవరు లేరు ఇక్కడ. ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం జరుగుతుంటే ఎదిరించడానికే ముందుకు వస్తాం తప్ప బెదిరినికి పోయే ప్రసక్తే లేదు. ఏ విధంగానైనా సరే ఇప్పుడే మేము మొదలుపెట్టాము, ప్రతి ఉద్యమం మొదలుపెట్టాము. ఖచ్చితంగా నారాయణకు, సురేష్లకు న్యాయం జరగాలి. సి గారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. మిగతా ఎస్ఐ సార్ గారు ఇంకా ఇద్దరు కానిస్టేబుల్ వారిపైన కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రతి చోటకి వెళ్ళి కమ్యూనిస్టులందరినీ పోగు చేసుకొని నిరసన కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అవుకు మండల సిపిఐ పార్టీ నాయకుడు నాగాంజనేయులు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.